హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం 6th క్లాస్ రెడీనెస్ డే 29 అండ్ 30 ఆన్సర్స్ చూద్దాం. సో ఇక్కడ డే 29 మెజర్మెంట్స్, కెపాసిటీ అండ్ మన్. సో కెపాసిటీ అంటే ఏంటమ్మా? ద అమౌంట్ ఆఫ్ ద లిక్విడ్ విచ్ వెజల్ క్యాన్ హోల్డ్ ఈజ్ కాల్డ్ ఇట్స్ కెపాసిటీ. అంటే ఒక బాటిల్లో మనకి ఎన్ని వాటర్ మనం ఫిల్ చేయగలము, అదే దాని కెపాసిటీ. అంటే 1 లీటర్ బాటిల్, హాఫ్ లీటర్ బాటిల్ ఇలా అంటూ ఉంటాం కదా. సో దట్ ఈస్ ద కెపాసిటీ అనమాట. ఇలా మెజరింగ్ జార్స్ ఉంటాయి, 5 లీటర్స్, 2 లీటర్స్, 1 లీటర్. అండ్ ఇంకా ఇలా కప్స్ మీద కూడా, చిన్నపిల్లలు మిల్క్ తాగే కప్స్ మీద కూడా, లేదా ఇప్పుడు కొన్ని బాటిల్స్ మీద కూడా మనకి ఇలా ఇన్ని ఎంఎల్ ఇట్లా వస్తున్నాయి కదా. సో 1000 ml అంటే 1 లీటర్ అనమాట. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, 1 లీటర్ ఈజ్ ఈక్వల్స్ టు 1000 milliliters. అలాగే మనీ డినామినేషన్స్, సో కాయిన్స్ అండ్ నోట్స్. ఇక్కడ చూడండి, 900 అంటే ఒక 500 నోట్, 200 నోట్స్. ఓకే, సో అలా మనం డివైడ్ చేయొచ్చు. చూద్దాం డే 30 మెజర్మెంట్స్ ఆన్సర్స్. కన్వర్ట్ మిల్లీమీటర్స్ ఇంటూ లీటర్స్. సో ఇక్కడ మిల్లీ లీటర్స్ నేను ఇప్పుడే కదా చెప్పాను, 1 లీటర్ అంటే 1000 milliliters. మరి 1 milliliter అంటే మనం డివైడ్ చేయాలి 1/1000. సో 28,000 milliliters అంటే 28,000/1000 చేసినప్పుడు ఈ 3 zeros క్యాన్సిల్. సో 28 liters. ఇక్కడ కూడా అంతేనమ్మా, 1000తో డివిజన్ చేయాలి. 35 liters. 56,000/1000. So 56 liters. 97,000/1000. 97 liters. Second question. Fill in the blanks. The basic unit of the capacity is. Basic unit అంటే మనం మెజర్ చేయడానికి ఏం యూస్ చేస్తాం? లీటర్, LITR, లీటర్ అనమాట. వీ కెన్ రైట్ 7 meters 25 centimeter యాజ్ అని అడుగుతున్నారు. 1 మీటర్కి 100 centimeters. 700 + 25 725 centimetersగా మనం రాయొచ్చు. ఓకే, MM స్టాండ్స్ ఫర్, MM అంటే ఏంటమ్మా? మిల్లీమీటర్. నెక్స్ట్, డూ ద ఫాలోయింగ్. ఇది జస్ట్ ఎడిషన్. 9 + 5 14, 6 + 6 12, 4 + 4 8, 5 + 5 10, 8 3. సో 380 liters, 824 milliliters. నెక్స్ట్ ఇక్కడ కూడా మనం ఎడిషనే. 9 + 8 17, 10 12, 7 + 8 15, 12 7. 725 liters, 207 milliliters. ఇక్కడ మనకి సబ్ట్రాక్షన్. సో ఇక్కడ 10 ఉంటుంది, ఇక్కడ 4. వెంటనే రాసేసుకోండి, లేదంటే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. 10 - 6 4, 4 నుంచి 5 పోతే అగైన్ బారో తెస్తాం. ఇక్కడ 14, 14 - 5 9. సో ఇక్కడ 3 కదా, అగైన్ బారో తెస్తే 13 అవుతుంది. 13 - 8 5. 14 - 9. ఇక్కడ బారో తీసుకొస్తాం కదా. సో 14 - 9 5. ఇక్కడ 5 మళ్ళీ పోదు. 15 - 7 8. ఇక్కడ 4 ఉంటుంది. 4 - 3 1. సో 185 liters, 594 milliliters. సో ఇక్కడ కూడా మీరు 5 - 0 5,
15 minus 6, 9, 7 minus 5, 2, 295 milliliters. 10 minus 3, 7, 7 minus 2, 5, 9 minus 1, 8. So 857 liters, 295 milliliters. Next question, short answer question. Which is heavier? అంటే ఏది బరువైనది? 35 కేజీనా లేదా 30 కేజీ 500? 30 కేజీలు 500 గ్రామ్సా లేదా 35 కేజీలు? అంటే షూర్గా 35 కేజీలే కదా. సో 35 కేజీ ఈస్ హెవియర్. విచ్ ఈస్ స్మాలర్? 16 కిలోమీటర్సా లేదా 1600 మీటర్సా అని అడుగుతున్నారు. ఓకే, సో 1600 ఇది మీటర్స్ అంటే చిన్నది, 16 కిలోమీటర్స్ అంటే పెద్దది కదా, మీటర్స్ చిన్నది కదా. సో 1600 meters is smaller. Count the following money. ఇది వచ్చేసి 500 plus 200 plus 100 plus 20. Add చేయండి అమ్మా. 5 2 7 8 8. So rupees 8. So ఇది 200 100 10. ఈ రెండు దిస్ ఇస్ 50 and 20. సో మొత్తం యాడ్ చేస్తే 200 plus 100 300 350 370 and 10. So 380. Next, write the denominations equal to the amount given in the left. ఇప్పుడు ఇక్కడ 100 రూపీస్ అంటే ఇలా రాయొచ్చు అంటాడు. మరి 450 అంటే మన ఇష్టం. మనము ఇక్కడ 100 నోట్స్ యూజ్ చేయమని ఏం లేదుగా. 2 200s అండ్ ఒక 50 అంతే. ఓకే, ఇంకా మీ ఇష్టం. 400s రాయొచ్చు, ఒక 50 రాయొచ్చు, లేదా 400s ప్లస్ 220s ఒక 10 కూడా రాయొచ్చు, ఏదైనా రాయొచ్చు. 500 అంటే మనకి సింగిల్ 500 నోట్ కూడా ఉంది. 500 నోట్ లేదు అంటే 200 ప్లస్ 200 ప్లస్ 100 అలా రాసిస్తాం. 1000 అంటే మా 500 నోట్స్ 1450. 500 plus 500 and 200 plus 200 plus 50. So 1450. ఇలా మనం రాయాలి. 7th question. Bhavani sold cauliflower for rupees 1550 and cabbage for rupees 1850. How much total amount did she get? Total amount అంటే ఏం చేయాలి పిల్లలు? యాడ్ చేయాలి. Total amount she gets 1550 plus 1850. మీరు ఒకదాని కింద ఒకటి వేసి యాడ్ చేయాలి. సో మనకి యాడ్ చేసినప్పుడు ఎంత వస్తుంది? 1550 1850. 0 10 14 3. So rupees 3400.